ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అనేకమైన విషయాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు కదండి. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇలా అనేకమైన విషయాలు నేర్పిస్తూ సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. గొప్ప రీతిలో మనల్ని గొప్ప చేస్తూ ఉన్నారు. దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నారు. ఆయన ప్రేమిస్తున్నారు కనుకనే ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నిజమేనండి. మనలో విశ్వాసం లేకుండా మనము మరి దేవునికి ఎలా ఇష్టమవుతాము కదండి. ఈ రోజున ప్రార్థన మాత్రమే చేస్తున్నారు చాలామంది. ఏదో మందిరాలకు వెళ్తున్నారు, వస్తున్నారు, భక్తి మాత్రమే చేస్తున్నారు. క్రైస్తవులుగా మరి క్రైస్తవ ముద్ర వేసుకొని మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మనుషులలో విశ్వాసము లేదు. దేవుడు చేయగల సమర్థుడు అని అంగీకరించలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. అందుకనే ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు, దేని గురించి ప్రార్థన చేసినప్పుడు మరి వారికి వారే సందేహపడుతూ ఉన్నారు. ఏమనంటే, ఇది నా వల్ల జరిగిద్దా, నా వల్ల అవుతుందా, నా జీవితంలో నేను మేలును పొందుకుంటానా? మనుషులందరూ అంటున్నారు కదా, తెలిసిన వారు అందరూ అంటున్నారు కదా, ఇది జరగదు, ఇది అవునని, ఇది కాదు అని. మరి అలానే నా జీవితం ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. ఒక పక్క ప్రార్థన, ఒక పక్కన అవిశ్వాసం. విశ్వాసము లేదు. ప్రార్థన చేసి అవిశ్వాసపరులమై మనం ఉంటే ఆ ప్రార్థన ఫలితము మనం ఎలా చూస్తామండి? చూడలేము కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నారు. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టడై ఉండుట అసాధ్యం అండి. చూడండి, దేవుని దగ్గరికి వచ్చేవారు ప్రతివారు ఆయన ఉన్నారని నమ్మాలి కదండి. ఆయన ఖచ్చితంగా ఆయనని ఎవరైతే వేడుకుంటారో, ఎవరైతే దేవా నా జీవితంలో ఈ కార్యం చెయ్యయ్యా అని మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో, ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో నేను ప్రార్థన చేసినట్టుగా నా జీవితంలో అద్భుతం చేసే దేవుడు, నా జీవితంలో నేను అడిగిన దానికి మరి ఫలితాన్ని ఇచ్చే దేవుడు మరి అని ఎవరైతే విశ్వసిస్తారో, ప్రార్థిస్తారో వారి జీవితంలో అద్భుతం జరిగిద్దండి. ప్రార్థన చేస్తూ విశ్వాసం లేకపోతే మన జీవితంలో మనం ఏది కూడా, ఏ కార్యాలు కూడా మరి మనము చూడలేమండి. ప్రార్థన చేస్తున్నారు కానీ అవిశ్వాసంతో ఉన్నారేమో. ఈ రోజున మార్చి వేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో అవిశ్వాసము కలిగి మనం ఉంటే జీవితంలో దేవుని ఫలితాలను, దేవుడి ఫలాలను మనం చూడలేము. ఉదయకాల సమయంలో మరి ఖచ్చితంగా ముందుకు సాగుదాము, విశ్వాసంతో ప్రార్థన చేద్దాము. ఖచ్చితంగా నా దేవుడు ఉన్నవాడు, నా జీవితంలో కార్యం చేయగల సమర్థుడు అని ముందుకు సాగినట్లయితే దేవుని మహిమ, దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తూ ఉంటాం. చాలామంది, కొద్దిమంది అంటూ ఉంటారు, సిస్టర్ మీ జీవితం ఇంకా ఇంతే, మీ బ్రతుకింతే, ఇంకా మీరు ఎప్పుడు ఇంతే, మీరు ఇలాంటి ఇంట్లోనే ఉంటారు అని అంటూ ఉంటారు. అయితే మనుషుల మాటలను బట్టి చాలామంది ఆగిపోతూ ఉంటారు. నిజమేనేమో, నా జీవితం ఇంతేనేమో. ఒక పక్క ప్రార్థిస్తారు, నా వల్ల జరగదేమో, నా వల్ల కాదేమో అనే సందేహాలు ఇలా ఉంటుందండి. అవిశ్వాసముతో ఉండడానికి వీల్లేదు. ఎవరైతే అవిశ్వాసంతో ఉంటారో దేవుని కార్యాలు జీవితంలో చూడలేరు. అలాగే దేవునికి వారు ఇష్టలుగా ఉండరు. ఎవరైతే విశ్వాసంతో ఉంటారో
వారే దేవునికి ప్రియులుగా ఉన్నారు. వారి పట్లనే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో మనకున్న అవిశ్వాసాన్ని పక్కకు పెట్టి విశ్వాసంతో నా దేవుడు ఉన్నవాడు అనువాడు, నిత్యము నాకు తోడే ఉన్నవాడు, ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యము చేయగల సమర్థన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని మహత్ కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. పిల్లలు లేరా? నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. విశ్వాసంతో చక్కని రీతిలో మీ గర్భాలను దేవుడు తెరుస్తారు. వివాహం జరగట్లేదా? వివాహాల కొరకు ప్రార్థన చేయండి విశ్వాసంతో. ఉద్యోగం లేదా? ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి. ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయాల్లో పోరాడుతున్నా, కుటుంబాలే కూలిపోయాయేమో కానీ తిరిగి ప్రార్థన చేయండి. దేవుడు కట్టే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనము విశ్వాసంతో చేసేది ఏదైనా దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో జరిగించే దేవుడై ఉన్నారు. ప్రార్థన చేద్దాం అందరం కలిసి విశ్వాసంతో. ఏ విషయంలో బాధపడుతున్నా, దేవా నా జీవితంలో ఇంకెప్పుడు నేను అవిశ్వాస జీవితంతో నేను ఉండకూడదయ్యా, విశ్వాస జీవితంతో నేను ముందుకు సాగాల. ప్రభా మీరు ఎలా అయితే ఈ భూమి మీద జీవించారు, నేను కూడా అలా జీవించాలని నేను ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అవిశ్వాసులుగా అయ్యా మా జీవితాలు ఉన్నాయ్యా, మమ్మల్ని క్షమించండి. విశ్వాసంతో మేము ముందుకు సాగుదాం గాక. ప్రతి పరిస్థితిలో, ప్రతి దాంట్లో కూడా నా దేవుడు ఉన్నవాడు అనువాడు, నిత్యము నాకు సహాయం చేసే దేవుడు అని విశ్వాసముతో ఖచ్చితంగా నేను దేవుని మేలు నేను పొందుకుంటాను, ప్రతిఫలాలను నా జీవితంలో చూస్తాను, అద్భుత కార్యాలు నా జీవితంలో చూస్తానని విశ్వాసం మాలో నింపమని వేడుకున్నా. మాలో ప్రతి బలహీనత తొలగించండి, సహాయం చేయండి, మీరే తోడుగా ఉండమని, మీరే మా అందరిని నడిపించండి. ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నాలలో, ప్రతి పనులలో మీరే మాకు తోడుగా ఉండండి. ఎంతమంది అయితే ప్రార్థన మాత్రమే చేస్తున్నారో వారితో మీరు మాట్లాడమని వేడుకున్నాం. విశ్వాసంతో కలిగిన ప్రార్థన ప్రతి ఒక్కరూ చేదురుగాక జీవితంలో సమస్తాన్ని పొందుకుంటామనే విశ్వాసం, ప్రార్థిస్తే ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో నింపబడను గాక. అద్భుతం జరిగిస్తూ నడిపిస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఆయా ఉదయకాల సమయంలో ప్రభా వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. అలాగనే ప్రభా ప్రతి బలహీనతల నుంచి విడుదల చేయమని వేడుకున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.